Hi dear students, this is Kiran. Welcome back to NEET and ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ రాసి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, మీకు ఏ కాలేజ్ రావచ్చు అనే రకరకాల డౌట్స్తోని అండ్ మీరైతే అన్ని సెర్చ్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా కూడా. సో అలానే ఈ వీడియో చూస్తుంటారు అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటారు. అండ్ మీకైతే మీ మార్క్స్ ఎక్కడ రావచ్చు అనేటువంటి అనేక డౌట్స్ మీకు ఉంటాయి. అవన్నీ కంప్లీట్గా మీకు క్లియర్ కావాలంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ కౌన్సిలింగ్లో ప్రతి నిమిషం వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీది ఏ రీజన్ అదంతా కామెంట్ చేయండి. అండ్ మీ డౌట్స్ మీరే సాల్వ్ చేసుకోవడానికి మీకు ఏ కాలేజ్ రావచ్చు, ఎన్ని మార్క్స్ రావచ్చు అనేదంతా కూడా ఆ డిఫికల్టీ లెవెల్ని బట్టి ఉంటుంది. సో మీకు మార్క్స్ వచ్చాక మీకు ఇప్పుడు కీ చూసుకొని ఉంటారు. మీ మార్క్స్ ఎక్కడ రావచ్చో చూసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే తయారు చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే తెలంగాణ, ఏపీ మీరు క్లిక్ చేసి రౌండ్కి ఎలా మారింది అండ్ ఎక్కడి వరకు మీకు సీట్ రావచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పంపండి. నేను డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేయండి. హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. మీకు ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ ఏపీలో మేనేజ్మెంట్ కోటా సీట్లు కొత్త గవర్నమెంట్ కాలేజ్లో పెట్టారు. మీకు తెలుసు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు. అందులో అయితే 410 నుంచి 420 మధ్య రావడం జరిగింది. మార్క్స్ వచ్చిన వారికి కూడా గౌడ్ సీట్స్ అది 12 lakhs. సో 12 lakhs మీకు సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎన్ఆర్ఐ సీట్స్ 20 lakhsకి అయితే 1 year ఫీజు అయితే ఉంటుంది అందులో. సో ఓన్లీ ఇది ట్యూషన్ ఫీజు మాత్రమే. సో ఈ విధంగా అయితే అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ సీట్ గవర్నమెంట్ కాలేజ్లో. అండ్ అదేవిధంగా తెలంగాణ వారికి గవర్నమెంట్ కాలేజ్ ఏపీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో కూడా సీట్లు ఉండడం జరిగింది. అక్కడ 3 రీజియన్స్కి ఎస్వియు, ఏయు ఉండడం జరుగుతుంది ఆ ముగ్గురికి కూడా. సో ఇక్కడ మనకి ఎంత కట్ ఆఫ్ అయిందో తెలంగాణలో ఆల్మోస్ట్ అంతే కట్ ఆఫ్తో ఇక్కడ వస్తుంది. ఎందుకంటే అది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఏయు, ఎస్వి వాళ్ళకు 500, 550 ఇలా వస్తే వచ్చే కాలేజీలో ఇక్కడ మనకు తెలంగాణలోనే సీట్లు రావడం వల్ల అందరు ఇక్కడే జాయిన్ అవుతారు. అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల చాలామందికి రాలేదు. సో అక్కడ సిద్ధార్థలో అయితే ఓపెన్ 467 అండ్ చివరికి 446 కూడా వచ్చింది. బీసీఏ 456, బీసీబీ 433, బీసీసీ 447, బీసీడీ 439, బీసీఈ 433, ఎస్సీ 389, ఎస్టీ 401, ఈడబ్ల్యూఎస్ 451. అది తెలంగాణలో 450. సో టేబుల్లో ఇటువైపు తెలంగాణ, అటువైపు సిద్ధార్థ కాలేజ్. సో ఇలాంటి ఆ కాలేజ్లో చేరాలంటే అక్కడ రిజిస్ట్రేషన్లో మనకు ఏపీ నుంచి నోటిఫికేషన్ వచ్చాక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి రూల్స్కి లోబడి అయితే ఇది ఉంటుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి.